వాడు ఎక్కడ అయితే ఆయన బాగా అరుస్తున్నాడు, అయినా తుఫాన్ తగ్గలేదు. కానీ ప్రే కూడా చేస్తున్నాడు, కానీ అయినా తుఫాన్ తగ్గలేదు. కొన్ని వెళ్ళి యోనా లేదు, వాడు నిద్రపోదు అన్నాడు. నువ్వు లేచి ప్రార్థన చేయి, మనం నీళ్ళు కొట్టున్నాడని బాగా వర్షము వస్తుంది అంటూ ప్రార్థన చేశాడు. చీటీ వేస్తే యోనా పేరు వచ్చింది. ఇదంతా నా వెళ్ళే వచ్చింది, నన్ను ఈ సముద్రంలో చేయమని అన్నాడు. వాడు చెప్పినట్టే చేసేసాడు. కుసేపు ఆగి యోనాని సముద్రంలో పడేశాడు. కుసేపు ఉన్నాక మునిగిపోయాడు. తర్వాత పేజీ అంటే మునిగిపోయి ఒక వేసే చేప పెద్దది వచ్చింది, యోనాని మింగేసింది. ఇంకా 2 రోజులు చేప కడుపులో ప్రార్థన చేసినాడు. దేవా, నేనేం తప్పు చేశాను, చేప ఎందుకు మింగేసింది ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో. ఎందుకంటే నువ్వు చర్చికెళ్ళావు, నేను ఎన్నుకున్నా, అందుకని నా జాబ్ నేను పంపించానని చెప్పాడు. వెంటనే సరే నిన్నకి వెళ్తాను అన్నాడు. వెంటనే చేప నిన్నలో కట్ చేసింది. చేపను ఎంత గబ్బు కొడుతున్నా అంత గబ్బు కొట్టింది. అప్పుడు నిన్నకి వెళ్ళి స్వార్థ పెంచాడు. స్నానం చేసి అన్నం తిని సువార్త పెంచాడు. ప్రే కూడా అన్నం చేస్తాడు. యోనాలు అలా చేస్తే అలాగే వాళ్ళకి అందరికి అర్థమైంది. అప్పుడు యోనాలాగా మెచ్చుకున్నాడు. ఎవరన్నా తప్పు చేస్తే వేసే వాళ్ళకే శిక్షపడిద్దని వాళ్ళన్నీ ఒప్పుకున్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య అరిచింది, యోనా యోనా వచ్చాడని బాగా గట్టిగా అరిచింది. ఇంకా వాళ్ళ భార్య అద్దుకుంది, ఇంటికి తీసుకెళ్ళండి, వాడి కథలు చెప్తున్నాడు మాటలు. అంతే. హ్యాపీ, నాకు ఒక డౌట్ వచ్చింది. అరే భార్య కాదు కదా, చెల్లి కదా. అక్కడ చెల్లి లేదు, భార్య లేదు అమ్మ, ఎవరు లేదు.